లావుగా ఉన్న వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ ఎక్కువ, సన్నగా ఉంటే సేఫ్ అనుకోవచ్చా? ఇవాళ మనము కొలెస్ట్రాల్ అండ్ ఒబిసిటీ రిలేటెడ్ మిత్స్ ని క్లియర్ చేద్దాం. కొలెస్ట్రాల్ అన్నది బాడీ సైజ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. దీనికి అసలు ముఖ్య కారణాలు వేరే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ లేదా జెనెటిక్స్. ఇంట్లో ఎవరికైనా సరే కూడా కొలెస్ట్రాల్ లేదా గుండె ప్రాబ్లమ్స్ ఉంటే కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ అనేది సన్నగా ఉన్నా సరే ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హిడెన్ ఫ్యాట్ ఆర్ విజరల్ ఫ్యాట్. స్లిమ్ గా ఉన్నా సరే కూడా పొట్టలో ఉన్న అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుని పోయి ఉంటే దీన్ని విజరల్ ఫ్యాట్ అంటాము. దీన్ని టోఫీ అంటారు, TOFI, థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్హెల్దీ డైట్. సో జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, షుగరీ డ్రింక్స్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకున్నా సరే బరువు పెరగకపోయినా సరే కూడా కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్కువసేపు కూర్చుని ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోతే గనక బాడీలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ HDL అంటారు, అది తగ్గిపోతుంది. డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా కొలెస్ట్రాల్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో నేను సన్నగా ఉన్నాను కాబట్టి నాకు కొలెస్ట్రాల్ ఉండదు అనుకోకుండా స్లిమ్ గా ఉన్నా లావుగా ఉన్నా సరే కూడా 30 years దాటాక ఒక లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవడం మంచిది. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.